ఈరోజు రేవంత్ రెడ్డి ఒకటి పాలమూరులో సభ పెట్టిండు. పాలమూరులో పెట్టిండు. కనీసం అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏడైనా సభ పెట్టవచ్చు, ఏడైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి. నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు సభ పెట్టిన ప్రతి ప్లేస్లా ఏ ప్లేసు, ఎడ్యుకేషన్ ప్లేసా, ఒక మున్సిపల్ శాఖ ప్లేసా, ఒక రైతుల ప్లేసా, ఒక కార్మికుల ప్లేసా, ఇవన్నీ నీకు అనవసరం. ఒకటే నీకు అవసరం. ఏం చేయాలి? సిగ్గు తప్పిన విధవ రేవంత్ రెడ్డి. ఏ సభను నీకు ఒక ఇంకిత జ్ఞానం లేకుండా, సిగ్గు శరం లేకుండా, ఏ సభను, అది సభ ఏంది? ఇప్పుడు వాళ్ళు ఒక వ్యక్తి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలు ఇప్పిస్తారు. సార్ ఒక్కసారి నువ్వు సీఎం కదా, రా ఇలా మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? సిగ్గు శరం ఉన్నోడైతే ఏం మాట్లాడతాడు? నేను గింత పండిస్తున్నా, ఇది డెవలప్ చేస్తున్నా, ఎడ్యుకేషన్ పర్పస్లో ఇన్ని ఇస్తున్నా, ఇన్ని జాబులు ఇస్తున్నా, ఇన్ని చేస్తున్నా, ఇది చేస్తున్నా, మీరు ప్రొఫెసర్ గిది ఇస్తున్నా, గిది అవార్డులు ఇస్తున్నా, గిది చేస్తున్నా, గిది ఎడ్యుకేషన్ సంబంధించినవి చెప్పాలి వాస్తవానికి. ఒకటి ఓకే, రైతుల సభకు పిలిచినాం. రైతుల సభలో ఏం చెప్పాలి? రైతుల సభలో రైతుకి ఇంత గిట్టుబాటు ధర ఇస్తున్నాం, రైతులకు ఇది బోనస్ ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, గిది చేస్తున్నాం. ఓకే. ఐటీ సెక్టార్ పిలుస్తున్నాం. ఐటీ సెక్టార్లో ఏం చెప్పాలరా బుద్ధిమంతుడా రేవంత్ రెడ్డి? సిగ్గు తప్పినోడా? ఏం చెప్పాలి? ఎందుకంటే ఒక ఆవేశం నుంచి మనోడు సీఎం అయినాక వీని కళ్ళు మొత్తం బయలు కమ్మినాయి. ఏం చెప్పాలి? ఐటీ సెక్టార్ పిలిపించిన, ఇప్పుడు ఇవన్నీ చెప్పిన సెక్టారు ఏం చెప్పాలాడా? ఏ సెక్టార్కి సంబంధించి చెప్పాలి. ఐటీ సెక్టార్ పిలిపించాం, గిన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీలో గిన్నె వేస్తున్నా, ఇంకా వేస్తాం అని చెప్పాలి. ఓకేనా? ఓకే. రీత తప్పినోడు ఈ పనికి మళ్ళీ నా కొడుకు ఏం చెప్తున్నా అంటే, ఏడ పోయినా నేను కేసీఆర్ను రానియను, కేటీఆర్ రానియను, వాళ్ళని దొక్కుతా, వాళ్ళ పండబెట్టి దొక్కుతా, వాడు నన్ను వండుకున్నాం, నా బెడ్రూమ్లోకి తీసుకుపోయి, నా పిల్లల దగ్గర వండుకున్నప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేసిర్రు, జైల్లో పెట్టిర్రు. ఏమన్నా ఇంకిత జ్ఞానం నాదరా? సిగ్గు తప్పినోడా? ఏడ పోయినా ఇది ఒక్కటేరా. టీఆర్ఎస్ నుంచా కథం చేస్తా, తొక్కుతా, పీకుతా, సిగ్గు తప్పినోడా? ఏం చేయండి? నువ్వు ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? జనాలకు ఇన్ని హామీలు ఇచ్చినావు, చేస్తావేమని చెప్తే నీ పనికి మళ్ళీ మాటలేమిరా? వాని దొక్కుతా, వాడు కేసీఆర్ కుటుంబం మీదనే కాలం ఎల్లదీస్తుండు. తెలంగాణ ప్రజలు సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే ఆలోచించాలి. ఏంది వీడు? కేసీఆర్ కుటుంబం మీదనే కాలం ఎల్లదీస్తుండు, రెచ్చగొడుతుంది తప్ప వీడు వీకేది ఏం లేదు. ఒక్క ప్రాజెక్ట్ వీకలేడు, వీడు ఏం హామీలు వీకలేడు. వీనికి బుద్ధి చెప్పాలి. తెలంగాణ ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీడు ఏం వీకలేడు.